దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇచ్చే విషయంలో ఉదారత్వంతో ఉంటాం. ఒక ఆయన ఏమంటాడంటే, ప్రతిఫలం ఆశించకుండా చేసే పనికి పరిమితులు ఉండవు అంటాడు. దెర్ ఇస్ నో లిమిట్ టు ద గుడ్ వీ కెన్ డూ ఇఫ్ యూ డోంట్ కేర్ హూ గెట్స్ ద క్రెడిట్స్. ఇవ్వడం వల్ల ఎవరికి లాభం వస్తుంది అనే విషయాన్ని అసలు పట్టించుకోకపోతే మనం చేసే విషయాల్లో, ఇచ్చే విషయాల్లో ఇక అసలు మీనవేషాలు లెక్కయమంట, పట్టించుకోమంట. అసలు ఇప్పుడు ఇచ్చే దాంట్లో నాకు ఎంత లాభం అని అనుకున్నవాడు తనకు లాభం కలిగినంత వరకు ఇస్తాడు. ఇచ్చే దాని వల్ల నాకు ఎంత ప్రయోజనం అనుకున్నవాడు తనకు ప్రయోజనం చేకూరినంత ఇస్తాడు. లేకపోతే ఇచ్చే దాని వల్ల దేవునికి మహిమ వస్తుంది అని అనుకున్నప్పుడు, తనకు ఏ విధమైన లాభం లేదనుకున్నప్పుడు, కేవలం భక్తి ప్రదర్శన కోసమే అనుకున్నప్పుడు అననీయ సప్పీరు లెక్కలు పెట్టుకున్నట్టు అన్ని లెక్కలు పెట్టుకుంటాడు. కానీ ఇచ్చేదాని వల్ల దేవుడు నాకు ఒక రోజు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఇప్పుడు దేవుడు ఇస్తాడో లేడో అనేది ఉద్దేశంతో కాదు, నాలో దయ, నాలో కనికరం, నాలో విశ్వాసం ఉన్నాయి గనక నేను ఇస్తున్నాను అని అనుకున్నప్పుడు, ఆ దయ కనికరం ఉన్న స్వభావం కలిగిన వాడు అవతల వ్యక్తి వల్ల నాకు ఎంత లాభం దొరుకుతుంది, దేవుడి దగ్గర నుంచి నాకు ఎంత దీవెన దొరుకుతుంది అనే లెక్కలు కూడా వేసుకోడు. అసలు ఎవడో నీ స్వభావం ఇచ్చేస్తున్నావు అంతే. కానీ లెక్కలు వేసుకునేవాడు ఏం చేస్తాడు, ఇచ్చేదాన్ని కూడా లెక్కలు పెట్టుకుంటాడు. అంత ఉదారంగా ఉండలేడు. ఇచ్చేది నీ స్వభావం అయినప్పుడు నువ్వు ఇచ్చేదాని వెనకాల ఇంకో రెండో ఆలోచన చెయ్యు. ఎలిమోసునే అంటే దయా, కనికరము, జాలి నీకుంటే నువ్వు ఖచ్చితంగా ఉదారంగానే ఇస్తావు. అయితే యేసు ప్రభు వారు ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం ఇప్పుడు 4వ వచనంలో మరొకటి కనబడుతుంది. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి. రహస్యమందు తండ్రి చూస్తున్నాడా? అవును, చూస్తున్నాడు. ఆయన కన్నులు ఎప్పుడు కూడా తన బిడ్డల వైపే దృష్టి సారిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉపవాసం ఉంటున్నారు. 3 వచనాలు ఉన్నాయి కదా. 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనం. దేవుడు చూస్తున్నాడు అనమాట. నువ్వు ఎలా ఇస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలా ఉపవాసం చేస్తున్నావు కూడా దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడు చూస్తున్నాడు అని అనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చూడడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన చాలా స్పష్టంగా దృష్టి సారిస్తున్నాడు, గమనిస్తున్నాడు, వివేచిస్తున్నాడు, శ్రద్ధను వహిస్తున్నాడు అనే అర్థాలు వస్తాయి ఒక్క పదానికి. ఇక్కడ వాడినటువంటి పదం పేరు బ్లెపో. బ్లెపో అంటే శ్రద్ధగా చూడడం, తీక్షణంగా చూడడం, వివేచిస్తూ చూడడం, గమనించడం, దృష్టి సారించడం, ఇన్ని అర్థాలు వస్తాయి. దేవుడు అందుకే వాళ్ళని గమనిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. మనం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తాం, అందరినీ పట్టించుకో. మనం వెళ్ళేటువంటి దిశకి టైంకి వెళ్తున్నామో లేదని ఆలోచిస్తాం. కొంతమంది రోడ్డు మీద వెళ్తారు కానీ అన్నీ చూస్తూ ఉంటారు. కొంతమంది ఒక విషయం పైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు, కొన్ని విషయాలపైన తక్కువ శ్రద్ధ వహిస్తారు. కొంతమందికి 2-3 విషయాలపైన ఎక్కువ శ్రద్ధ వహించగలుగుతారేమో. కానీ దేవుడు అందరినీ ఒకే సమయంలో చూడగలుగుతాడు. ఇప్పుడు ఎక్కడ చూడగలడు, ఇప్పుడు మరొక చోట కూడా చూడగలడు. దేవుడు చూడటానికి ఆయనకి ఎటువంటి హద్దులు లేవు. ఒకవేళ డాబా పైన ఎవరైనా ఉన్నారు అనుకోండి, మనం చూడాలంటే వాళ్ళకి స్లాబ్ వస్తుంది, వాళ్ళు చూడాలంటే కిందకి దిగి రావాలి. కానీ దేవుడికి చూడటానికి ఇటువంటి హద్దులేమి ఉండవు. ఇప్పుడు దేవుడు మనల్ని చూడాలంటే ఆయనకి బిల్డింగ్ అడ్డు కాదు. ఆయన ఈ బిల్డింగ్ అడ్డుగా ఉన్నా కూడా మనల్ని చూసేయగలడు. మనం చూడటమే కాదు, మన అంతరంగాన్ని కూడా చూసేయగలడు. మన లోపల ఏమనుకుంటున్నాం కూడా చూసేయగలడు. ఆయన అంత తీక్షణంగా మనల్ని గమనించగలడు. దేవుడికి మనలో తలంపు పుట్టక ముందే తెలుసు అంట. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాము, హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేవు, మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవుడికి అన్నీ తేటగా ఉన్నాయి, అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయనకి మరుగేమీ లేదు. మనుషులు చూడాలి అనుకుంటే వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి. ఇప్పుడు ఇలాగా ఏదైనా అడ్డం వస్తూ చూడలేం, లేదా ఒకే సమయంలో 4 చూడలేం. మనకి దూరం ఒక అడ్డు, వస్తువులు ఒక అడ్డు, అలాగే సమయాలు కూడా అడ్డుగానే ఉంటాయి. ఒకే సమయంలో 4 పైన దృష్టి పెట్టలేం మనం. దేవుడికి సమయము అడ్డు కాదు, ప్రదేశము అడ్డు కాదు, తర్వాత రకరకాల అభ్యంతరాలు కూడా ఆయనకు అడ్డు కాదు. ఇందులో నుంచి ఆయన ఎలాగైనా చూసేయగలుగుతాడు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే మీరు 139వ కీర్తన చదవాలి. 139వ కీర్తన చాలా బాగుంటది. మొదటి చరణం నుండి కూడా చదివేద్దాం. చూడండి, అక్కడ అన్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. పరిశోధించేస్తున్నావు, నన్ను తెలుసుకుంటున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. అసలు తలంపు పుట్టక ముందే మనసు తెలిసేసుకుంటున్నాడు అంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి. మనకి తెలియాలి అంటే ఆ వ్యక్తి ఆ పని చేసే వరకు మనం వేచి చూడాలి. ఇప్పుడు వాడెవడో ఒక అమ్మాయిని రేప్ చేశాడంట. వాడు ఆ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక మామూలు వ్యక్తి, వాడు మంచోడని అనుకున్నారు. కానీ వాడి క్రియలు చూసిన తర్వాత అరే వీడు ఇటువంటి వాడా అనుకుంటున్నారు. మనం కూడా చర్యలు బయటపడే వరకు వ్యక్తులను నమ్మేస్తూ ఉంటాం మనం కదా. మోసపోయిన తర్వాత అరే వీడు ఇటువంటి వాడు అనుకోలేదండి, ఈ అమ్మాయి ఇటువంటిది అనుకోలేదండి. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది అబ్బాయి గొప్పతనం అంతా, అమ్మాయి మంచితనం అంతా. మనకు నిజమైనటువంటి అవసరతలో సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు అంట. కానీ మనకు అవసరమైనప్పుడు ఆ స్నేహితుడు ఎవడో బయటపడిపోతాడు.
అప్పుడు అనుకుంటాం వీడు సాయం చేస్తాడు అనుకున్నాం, వీడు సాయం చేయలేదు. చూసారా? అంటే సమయం వచ్చే వరకు మనిషిని గుర్తించలేం, వాడి క్రియలు బయటపడే వరకు మనం గుర్తించలేం. అందుకే తెలుగులో మాట ఉంది, దొరికితేనే దొంగ అంట, దొరకకపోతే దొరలే. అందరూ మంచివాళ్లే. ఆ సమయం, ఆ పరిస్థితి వస్తే తప్ప ఒక వ్యక్తిలో ఎటువంటి నైజం లోన దాగుందో మనకి తెలియదు. కానీ దేవుడికి అంత అవసరం లేదు. పాపం బయటపడిన తర్వాత ఆయన చూస్తాడు అనుకోవడం అవివేకం. అక్కడ ఏమంటున్నాడంటే, నాకు తలంపు పుట్టక మునిపే, అసలు నాకు ఆలోచన పుట్టక ముందే నీకు తెలుసు. 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నువ్వు బాగా పరిశీలన చేస్తున్నావు, నేను ఎలా నడుస్తున్నాను, ఎలా పడుకుంటున్నాను, నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. మనుషులకి చర్యలు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే, మాట అనేది నేను ఆలోచించుకొని ఏం మాట్లాడాలనేది నేను అనుకోక మునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. ఎంత బాగా తెలిసండి దేవుడికి, ఎంత బాగా చూస్తున్నాడండి. వెనక ఉన్నాడంట, ముందు ఉన్నాడంట. దేవుడు చూడటమే తెలుసుకోవడమే కాదు, ఆయన చెయ్యి కూడా మన పక్కనే ఉండదు. దేవుడికి అందనంత దూరం ఎవడో పరిగెత్తలేడు. అంటాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోవదును అని అనుకున్నానా, అక్కడ కూడా ఉన్నావు. నీ పాతాళాన్ని పండుకున్నాను, అక్కడ ఉంటావు. నేను వేగు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించను. ఇప్పుడు సముద్ర దిగంతాలకు కూడా ఆయన చెయ్యి వచ్చేస్తుంది, అక్కడ కూడా పట్టుకుంటుంది అంట. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. నేను చీకట్లో దాక్కుంటే ఎవరికి కనపడకపోవచ్చు, కానీ దేవుడు కనపడిపోతా. అంధకారం నన్ను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వేళ ఉండునని నేను అనుకునేలా చీకటి అయిన నీకు చీకటి కాకపో. మనుషులకి చీకటి పడితే ఏమీ చూడలేరు, కానీ దేవుడికి చీకటి పడినాన్ని కనపడదు. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. రాత్రి వేళ వెధవ పని చేసే వాళ్ళందరూ కూడా చీకట్లో చేస్తారు, మమ్మల్ని ఎవరో చూడరు అనుకో. చీకటి వల్ల నన్ను ఎవడో చూడలేదనే ఫీలింగ్ నీకు వస్తుంది, కానీ దేవుడికి చీకటి కాదు. సో ఎంత భయం అయ్యాలి. నేను చీకటిలో రహస్యంగా నేనేం చేస్తున్నా, నేను ఒంటరిగా రూమ్లో నేనేం చేస్తున్నా, నన్ను దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా ఇవన్నీ ఆయన లెక్క అడుగుతాడు అనే భయం మనకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం. సో దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన మనలో ఎంతో భయాన్ని తీసుకురావాలి. మాటలతో మనుషులను మనం ఏమార్చొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేం. అసలు మాట బయటకు వచ్చిందేమో, కానీ మాట రాకముందు ఆయనకి తెలుసు ఏమనుకుని మాట్లాడుతున్నావు. ఆలోచించడానికి కూడా భయపడాలి. కొంతమంది ఆలోచించుకుంటూ ఉంటారు, చెడ్డ ఆలోచనలన్నీ, రకరకాల ఆలోచనలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మంచం మీద పడుకొని. కానీ దేవుడు ఆలోచనలు కూడా చూసేస్తున్నాడు. నీ ఆలోచనలు కూడా నువ్వు దాచుకోలేవు, నువ్వు చేసే పనులను నువ్వు దాచుకోలేవు. మరి ఎంత భయపడాలండి. రహస్యమందు చూచుచున్న దేవుడు, ఎంత ఆలోచనలో తెలిసి ఈ మాట రహస్యమందు చూస్తున్నాడు. అందుకే అన్నాడు 6వ చరణంలో, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నిజమే, చాలాసార్లు ఈ తెలివి మనుషులకు లేకపోవడం వలన, ఈ జ్ఞానం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన ఉంటే భయపడతారు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చీకటిలో ఉంటే కనపడంలే, దుష్కార్యము చేయు ప్రతివాడు చీకటిని ప్రేమించను, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు అతడు వెలుగునొద్దకు రాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూస్తాం. సో దుష్క్రియలు చేసేవాళ్ళు వాళ్ళ వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు. వెలుగులోకి రారు వాళ్ళు, ఎందుకంటే చీకటిలో ఉంటే మేము కనపడము అనుకుంటారు. కానీ దేవుడు చూసేస్తున్నాడు. 14వ కీర్తనంలో ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు ఏం చేస్తాడంట, హృదయములోని ఆలోచనలు కూడా బయటికి తీసుకొస్తాడు. నువ్వేమనుకున్నావో వాటిని సినిమా వేసి చూపించాడు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయిరా అని. దొరికిపోతాం కదా, కాబట్టి ఆలోచించడానికి కూడా భయపడాలి. పాపం చేయడానికి క్రియతో సంబంధం లేదు. నువ్వేమనుకున్నావో వాటిని కూడా ఆయన బయటికి తీసుకొచ్చేస్తాడు. అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, అంధకారంలో జరిగిపోయినవన్నీ వెలుగులోకి తెచ్చేస్తాడు. అప్పుడు నీ కూతురు ముందు నీ పరువేం గాను, నీ భర్త ముందు నీ పరువేం గాను, లేక నీ భార్య ముందు నీ పరువేం గాను, లేక నీ కుటుంబం ముందు నీ పరువేం గాను. నిన్ను చూసిన వాళ్ళందరూ ఆ రోజున ముఖం మీద చీ అని ఊమేస్తారు. అప్పుడు నీ అంతటి నువ్వే నరకంలోకి వెళ్ళిపోతావు. ఎందుకు వచ్చి నీ బతికాను. దేవుడు నరకంలో వేయక్కర్లేదు, మనమే వెళ్ళిపోతాం. ఆయన అంధకారమందలి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చినప్పుడు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి ప్రదర్శన చేసినప్పుడు ఇక ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోజు చూడండి. నువ్వు మంచి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడి దగ్గర నుంచి నీకు మెప్పు వస్తుంది. నువ్వు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటే దానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటాడు ప్రకటన గ్రంథం 22:12. ప్రతివాని కొరకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర. మరి ఎవరికి ఏ జీతం ఇస్తాడో, రహస్యమందు ఆయన ఏం చూచాడో, శాస్త్రులు పరిసయ్యుల దాన ధర్మాలు శిష్యులు చూస్తూ ఉండొచ్చు, కానీ ఆయన రహస్యాలు చూస్తున్నాడు. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు చూస్తున్నాడు, వాళ్ళ ఉద్దేశాలైనా చూస్తున్నాడు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్మీయా గ్రంథం 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? దేవుడు అంటున్నాడు, నాకు కనపడకుండా దాక్కోగలరా మీరు? నేను భూమి ఆకాశముల ఎందంతటా నున్నవాడను కానా? భూమి ఆకాశముల ఎందంతటా ఉన్నాడండి ఆయన. అందుకే అంటున్నాడు, ఆకాశానికి ఎక్కిపోయిన అక్కడ ఉన్నావు, భూదిగంతాలు దిగిపోయిన అక్కడ ఉన్నావు. భూమి ఆకాశం అంటే మనకు కనపడుతున్న ఈ భూమి, ఈ ఆకాశం అనుకున్నాం, అది పొరపాటు. భూమి ఆకాశం అనే పదాలు మొత్తం విశ్వం గురించి మాట్లాడుతున్నాయి. ఈ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా దేవుడు చూసేస్తాడు, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాడు. దేవుడికి దాచగలిగింది ఏమీ లేదు. నువ్వు ఫోన్ లాక్లు వేస్తే ఆ ఫోన్ ని లాక్లు ఓపెన్ చేయగలిగిన తెలివైన వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు. నువ్వు మెసేజ్లు, ఇతరులకు ఇచ్చిన మెసేజ్లు నువ్వు డిలీట్ చేసేస్తే, నువ్వు లాన్ ఉన్నటువంటి ఇమేజెస్, వీడియోస్ నువ్వు డిలీట్ చేసి ఫార్మాట్ చేసినా కూడా నీ ఫోన్లో ఏం చేసావో చెప్పగలిగినటువంటి జ్ఞానులు ఇప్పుడు ఉన్నారు. ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కూడా అన్లాక్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యన ఈవీఎం కూడా మనం చూసాం. ఈవీఎంలు హ్యాక్ చేశారంటే వాళ్ళేమన్నారంటే, ఈవీఎంలు హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదన్నారు. కానీ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్పారంటే, అదంతా ఒట్టి మాటలండి, దేన్నైనా హ్యాక్ చేసేయచ్చు అన్నారు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు, ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా హ్యాక్ చేసేయచ్చు అని చెప్పారు. ఎలా చేస్తారో మనకు తెలియదు, కానీ చేయగలిగినంత జ్ఞానులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెరిపేసావనుకున్నాయే, తుడిచేసావనుకున్నాయే, కాల్చేసావనుకున్నాయే కూడా బయట పెట్టగలిగినటువంటి జ్ఞానం ఇవాళ మనుషుల చేతిలో ఉంది. ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటనుకుంటున్నారు? నేరం జరిగిన చోట ఆ వ్యక్తి తల వెంట్రుక దొరికితే చాలు, వాడు ఎప్పుడు నేరం చేశాడో, వాడు ఏ వయసు ఉన్నవాడో, ఎంత ఎత్తున్నాడో, వాడి లక్షణాలు ఏంటో, వాడుకున్న అలవాట్లు ఏంటో కూడా చెప్పేస్తారు. వాడి వెంట్రుక దొరికినా చాలు. అంత జ్ఞానం ఇవాళ ఉంటే మరి దేవుడికి ఉండదా? జ్ఞానం ఉన్న మనుషుల్నే చేసిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? అందుకే ఇర్మీయా గ్రంథం 17:10 అంటాడు, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, నేను అంతరంద్రియాలను పరిశీలిస్తున్నాను, హృదయాన్ని పరిశోధిస్తున్నాను. ప్రభా, కొంచెం హృదయం వైపు చూడడం మానేసి నా పనుల వైపు చూడు ప్రభా. నేను ఎంత మంచి పనులు చేశాను, నీ నామం పేరట మేము అద్భుతాలు చేయలేదా? నీ నామం పేరట మేము ఇన్ని అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయలేదా? అక్రమము చేయవాళ్ళ నా ఇద్దరి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు చేసే పనులకు అభిమానులు ఉన్నారు, సంఘాలు ఏర్పడిపోయినాయి, వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు, వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. కానీ దేవుడు కార్యాలు చూడలేదు, వాళ్ళ ఆలోచనలను, అంతరందిరములను ఆయన పరిశోధిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి మనం. రహస్యమందు చూచిన దేవుడు అనే మాట మన కంపరం తీసుకురావాలి, భయం వేసేయాలి, గుండె బద్దలైపోవాలి, చెవుల్లో మారు మ్రోగాలి. మా చిన్నప్పుడు సండే స్కూల్లో పాట నేర్పించాడు, నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూచుచున్నాడు. ఈ పాట ఎన్ని రకాల పాపాల నుంచి ఆపేసిందో, ఎన్ని రకాల నేరాల నుంచి ఆపేసిందో నేను చెప్పలేను. అంటే పరిశుద్ధంగా ఉన్నా నేను చెప్పలేను, కానీ పాపములో పడి నశించిపోకుండా మాత్రం సినిమా హాల్లోంచి పరిగెత్తుకొచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. పాట గుర్తురాగానే వద్దురా బాబు అని పట్టుకున్న వస్తువులు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి, తీస్తున్న వస్తువులు అంటే ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే జాగ్రత్త పడతాం అనమాట. ఎందుకంటే ఈ వచనాలు ఇప్పుడు నేను చెప్తున్నాను, కానీ ఇవి చిన్నప్పటి నుంచి హృదయంలో ఉన్నాయి. మా అమ్మకు తెలియకుండా దాయగలను, మా వాళ్ళకి తెలియకుండా దాయగలను, కానీ అంధకారమంది రహస్యాల్ని దేవుడు బట్టబయలు చేసిన రోజున వీళ్ళందరూ నన్ను ముఖమే చేయంటారు. కాబట్టి అక్కడ దొరికిపోవడం కంటే మారేయడం బెటర్. దొరకని అవకాశం ఉండి చేయొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతాం అనుకుంటే మనం అటువంటి పాడు పనులు చేయడం మానేసుకోవడం బెస్ట్. ఆలోచన కూడా చేయకూడదంట. ఇప్పుడు పని చేయడమే కాదు, ఆలోచన కూడా చేయకూడదు. ఆయన మనలను ఖచ్చితంగా నిలదీస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా తీర్పులోకి తీసుకొస్తాడు, ఖచ్చితంగా తెలుసుకుంటాడు. 139వ కీర్తనలోనే 3వ చరణంలో అన్నాడు, నా నడకను, నా పడకను, నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకున్నావు. నేను చేసే పనులలో దొరకపోవచ్చు, ఎవరికైనా నేను చేసే పనుల్లో దొరకపోవచ్చు. మా అమ్మకు దొరకలేదు, నా భార్యకు దొరకలేదు, లేకపోతే నా భర్తకు దొరకలేదు, నా బిడ్డలు, నా ఫ్రెండ్స్ దొరకలేదు, ఎవ్వరికి దొరకలేదు. అంత తెలివైనడివి, అంత తెలివైన దానివి, కానీ దేవుడు దొరికిపోతావు. అన్ని రికార్డెడ్ ఉంచుతున్నాడు ఆయన. ఇది మనలో ఒక భయాన్ని తీసుకురావాలి. రహస్యమందు చూచుచున్న దేవుడు. రహస్యమందు కేవలం మనకు తీర్పునివ్వటానికి ఎక్కడ దొరుకుతాడు రా వీడు, ఎక్కడ వీడు నేరం దొరుకుతుంది అనే చూస్తాడా? ఈ మాట ఏం చెప్తుంది? నువ్వు చేసే దాన ధర్మాలని దేవుడు రహస్యమందు చూస్తున్నాడు. కొంతమంది చేసే సహాయం నలుగురికి తెలియకపోవచ్చు, కొంతమంది చేసేటువంటి సహాయం, మంచి పనులు అందరికి కనపడకపోవచ్చు. ఈ మధ్యనే జుత్తుకు ఆశీర్వాదం అని ఒక ఆయన చనిపోయాడు. చాలా మంచి పాటలు రాశాడు ఆయన. ఆ పాటలు మనం ఎప్పటి నుంచో పాడుకుంటున్నాం, కానీ ఆయన రాశాడని నాకు తెలియదు. ఆయన చనిపోయిన వెంటనే రైస్ అని ఇక్కడ నెడదోలో ఉండేటువంటి ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూడగానే అన్న ఎవరు అని నేను ఆయనకు మెసేజ్ పెట్టాను. తమ్ముడు, ఈయన పలానా ఆయన ఇన్ని పాటలు రాశాడు అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎటువంటి వ్యక్తిని ఎంతవరకు తెలుసుకోలేదా అని ఆయన సాక్ష్యం ఎక్కడైనా ఉందని వీడియోస్ చూస్తున్నాను. చూస్తూ ఉంటే ఒక చోట ఆయన సాక్ష్యం దొరికింది. ఆ సాక్ష్యం దొరికితే ఆ సాక్ష్యంలో ఆయన చెప్తున్నాడు, ఇవాళ మేము పాటలు పాడుతున్నాం, మమ్మల్ని అందరూ మీరు గుర్తిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, మమ్మల్ని అందరూ కూడా హెచ్చిస్తున్నారు. ఒకప్పుడు భోజనం కోసమే పాటలు పాడాను,
నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, ఈవేళ కాస్త సంపాదించుకున్నాను, ఒక మంచి చర్చ్ కట్టాను అని అంటూ మమ్మల్నే కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి ఇక్కడ లైటింగ్ పెట్టినోడు, ఈ స్టేజ్ వేసిన వాళ్ళు, ఈ బరకాలు ఎత్తినటువంటి వాళ్ళు, వెనకాల భోజనం, ఇలా చాలా మంది ఉన్నారు. ఒక మీటింగ్ సక్సెస్ అవుతుందంటే దాని వెనకాల కనపడని వ్యక్తులు చాలా మంది ఉన్నారు అని అందరు గొడవ ఎత్తుకున్నాడు. యథార్థంగా 10 సంవత్సరాలు భోజనానికి పాడానండి. 10 సంవత్సరాలు కాకినాడలో భోజనానికి పాడా. దగ్గర నుంచి సౌండ్ ఇట్టువాడి దగ్గర నుండి వాయించేవాడి దగ్గర నుండి అందరూ విలువ కలిగిన వాళ్ళే. అందరూ విలువ, పాడేవాడు గొప్పవాడు ఏం కాదు, భోజనం చేసేవాడు గొప్పవాడు కాదు. ఈ పనిలో మనం అందరం లేకపోతే ఈ పనే జరగదు. కనుక అందరూ ఎవరు వంతులు వాళ్ళు పనిచేయాలి ప్రభు పనులు. తప్పకుండా తగిన దీవెన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అర్థంగా పనిచేస్తే నీ యథార్థతను బట్టి దేవుడు నీకు దీవెనిస్తాడు. నిజంగానే చాలా సార్లు మనం మర్చిపోతాం. ఒక చోట ఇల్లు కడుతున్నప్పుడు మనం హెల్ప్ చేసాం అనుకోండి, వాళ్ళకి ఎవరు గుర్తుంటది? ఆ కంకర మోసినోడు, టాపీ మేస్త్రి, పని చేసిన వాళ్ళు గుర్తుంటారు, కానీ టీ అందించిన వాడు మర్చిపోతారుగా. లేదా అక్కడికి వచ్చి కొంచెం ధైర్యం కలిగించే మాటలు చెప్పినోడు మర్చిపోవచ్చుగా. లేదా అప్పుడే సడన్ గా టిఫిన్ తెద్దామంటే రూపాయలు లేకపోతే ఎవడో చెల్లలేదంటే రూపాయి ఇచ్చినవాడు కూడా మనం మర్చిపోవచ్చు. మనుషులు మర్చిపోతారు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు గుర్తించకపోవచ్చు. వాస్తవానికి మనం అందరిని గుర్తుపెట్టుకోలేం, కానీ దేవుడు అన్ని గుర్తుపెట్టుకుంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్ని చూస్తున్నాడు. నువ్వు ఎలా పరిచర్య చేస్తున్నావో, ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నావో అన్ని చూస్తున్నాడు. ఇప్పుడు గొర్రెల సమూహంలో ఉన్నవాడిని ఏమన్నాడు? నాకు ఆకలేసింది, అన్నం పెట్టాడు అన్నారు. వీళ్ళన్నారు, మీకు ఎప్పుడు అన్నం పెట్టా ప్రభువా? వీళ్ళకి తెలిసి ఎప్పుడు చేయలేదు, కానీ వీళ్ళు ఎవరికో చేశారు, వాళ్ళకి గుర్తులేదు అది. ఆయన ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసేది. ఎవడు అతను? ఏమో ఎవరో ఎదురుపడ్డారో, ఎవరికి వీళ్ళు అన్నం పెట్టారు, మర్చిపోయారు. వీళ్ళకి గుర్తులేదు. చూడండి, దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన కాదు, మనుషులు చూస్తున్నారు అన్న ఆలోచన కాదు, నేను చెయ్యాలి అంతే అనే ఆలోచన ఉన్నవాడు మర్చిపోతాడు. దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుడు చూస్తున్నాడా, ఇంత చేద్దాం, లెక్కలు వేసుకుంటాడు. మంచి పనులు చేశాను, నాకు ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయని. కానీ దానికి మించి మాట్లాడుతున్నాడు యేసయ్య. వీళ్ళకి మర్చిపోయారు. వీళ్ళు నాకు అన్నం పెట్టారంటే ఎప్పుడు పెట్టాం, నాకు బట్టలు ఇచ్చాం, నీకు ఎప్పుడు బట్టలు ఇచ్చాం, నాకు దాహానికి ఇచ్చారంటే మేము ఎప్పుడు ఇచ్చాం బ్రవ్వా? వీళ్ళు చేసిన మంచి అంతా మర్చిపోయారు. మంచి వాళ్ళు గుర్తుపెట్టుకోరు, అది వాళ్ళ స్వభావం. మంచి చేసేస్తూనే ఉంటారు, ఉంచుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు అంతే. కానీ దేవుడు వాటిని మర్చిపోడు. అన్నాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మర్చిపోడు, అన్ని లెక్కలోకి తీసుకుంటున్నాడు. వాటన్నింటికి దేవుడు ఒక దినాన్ని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు తనకు అందించబడినటువంటి సహాయాన్ని బట్టి ఎంతో సంతోషించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఎందుకంటే మీరు ఇచ్చినవి దేవుని దృష్టికి వెళ్ళేటట్టుగా ఉన్నాయి. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవుడికి ఇష్టమైన సువాసనగా, దేవుడు గుర్తుపెట్టుకోగలిగినటువంటి మేలుగా ఇవి కనబడుతున్నాయి. ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు. సో దేవుడు చూస్తున్నాడు, నిన్ను ఎవడో చూడకపోవచ్చు, నువ్వు కూడా మర్చిపోవచ్చు, కానీ దేవుడు వాటిని రికార్డ్ చేస్తాడు. దేవుడు వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఇది మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఇందాక చెప్పాను, అది మనకు భయాన్ని ఇవ్వాలి. అయ్యో దేవుడు చూస్తున్నాడు అనమాట, ఖచ్చితంగా ఒక రోజు దొరికిపోతాను, నేను ఎంత నటించినా కుదరదు, ఎంతగా మాటలలో అవతల వ్యక్తిని పడేద్దామన్నా కుదరదు, ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా మనం పాపం చేయకుండా, రహస్యంగా ఏది చేయకుండా మనలను మనం కాపాడుకోవాలి. మనం ఏ విషయాల్లో కూడా దేవుని నామానికి అవమానం తీసుకురాకుండా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. అలాగే ఇంకో మాట కూడా కనబడుతుంది కీర్తనలో 56వ కీర్తన 8వ చరణం, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా సంచారాలను లెక్కించావు, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను నీకు తెలుసు, అన్ని లెక్క పెడుతున్నావు. రైల్వే డ్రైవర్స్ ఎన్ని కిలోమీటర్లు తిరిగారో లెక్కలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగితే మాకు ఎంత డబ్బులు వస్తాయి అనేది వారి లెక్క. కానీ దేవుడు నువ్వు చేసే పని చూస్తున్నాడు, నువ్వు పడే ప్రయాస చూస్తున్నాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడినవు కదా. నువ్వు కార్చిన కన్నీళ్లు నువ్వు కూడా మర్చిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు ప్రతి బొట్టుని జాగ్రత్త పెడతాడంట, బుడ్డిలో దాచిపెడతాడంట. మనం కూడా మర్చిపోతాం. తర్వాత అన్నాడు, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం అని రాశాడు, అంటే ఆయన ఖచ్చితంగా రికార్డ్ చేస్తాడు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ఆయన పుస్తకంలో ఉన్నాయి, ఎన్ని శ్రమలు అనుభవించావో ఆయన పుస్తకంలో ఉన్నాయి,
ఎన్ని అవమానాలు అనుభవించావో ఆయన పుస్తకంలో ఉన్నాయి, ఎన్ని బాధలు అనుభవించావో ఆయన పుస్తకంలో ఉన్నాయి, అన్ని రికార్డెడ్గా ఉన్నాయి ఆయన దగ్గర. కొన్నిసార్లు నేను కొన్ని మాటలని వాళ్ళు మర్చిపోతారు, తర్వాత అంటారు నేను అనలేదు బ్రదర్, నీకు అప్పుడు అలా అనిపించింది అని నిన్ను మోసం చేయొచ్చు. కానీ దేవుడు ప్రతి మాటను తీర్పులోనికి తీసుకొస్తాడు, ప్రతి క్రియను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయి. నీ రికార్డ్స్ నీ దగ్గర ఉండకపోవచ్చు, నువ్వు చేసిన నువ్వే మర్చిపోయి ఉండొచ్చు, నువ్వు పడిన అవమానాలు నువ్వే మర్చిపోయి ఉండొచ్చు, నువ్వు పడిన బాధలు నువ్వే మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు చేసిన పని మర్చిపోడు, నీ కన్నీళ్లు మర్చిపోడు, నీ కష్టాలైనా మర్చిపోడు. సో రహస్యమందు చూస్తున్నాడు. నీ హృదయంలో ఎంత వేదన పడ్డావు, నీ మనసులో ఎంత మదన పడ్డావు, ఒంటరిగా నువ్వెంత కృంగిపోయావు, ఎవరికి చెప్పుకోలేకుండా ఎన్ని అవమానాలు దిగమింగావు, అన్నీ చూస్తున్నాడు. రహస్యమందు చూస్తున్నాడు. మనుషులు కనపడేవి, కానీ దేవుడు తొంగి చూస్తున్నాడు. సో ఇది మనకు ప్రోత్సాహం ఇవ్వాలి. పోన్లే, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నా దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన అంధకార మందుల రహస్యములను, హృదయంలోని ఆలోచనలను బయట పెట్టినప్పుడు నాకెంత లాభం. అప్పుడు అందరి ముందు నేను నిరూపించబడతాను. మీరందరూ ఇంత అపార్థం చేసుకున్నారు, నాకు అర్థమైంది అని నన్ను పిలిచి ఆయన అందరి ముందు నన్ను మెచ్చుకున్నప్పుడు, నన్ను ఘనపరిచినప్పుడు, నన్ను మహింపరిచినప్పుడు ఆ రోజు నేను తలెత్తుకుంటాను. ఆ ఆలోచన ఉన్నాడు ఎప్పుడు తొందరపడ్డాడు. ఆ ఆలోచన ఉన్నాడు ఎవరు గుర్తింపో పొందాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు. ఆ ఆలోచన ఉన్నాడు ఎప్పుడు వాదనలోకి దిగడు. నీకు అర్థం అవట్లేదా అని ఎందుకు వాదిస్తాం మనం? చూడలేదా నా మనసు నీకు అర్థం కాలేదా? నీ మనసు అర్థం కాదు, నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా వాదన అవుతుంది, కానీ నేను ఎవరు అర్థం చేసుకోరు. కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. హృదయాంతరంద్రియములనైనా పరిశీలిస్తున్నాడు. సో ఒకటి భయం ఏర్పడాలి పాపం చేయడానికి, రెండవది ఆదరణ కలగాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఒక రోజున రహస్యమందు చూచున్న తండ్రి ఒక రోజు నాకు ప్రతిఫలము ఇస్తాడు. అలాగే రహస్యమందు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా నన్ను ఆదుకుంటాడు. ఆయన ఒంటరిగా వదిలిపెట్టాడు. కానీ కొన్నిసార్లు మన శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే స్పృహ మనకు ఉండదు. ఈ కష్టాలన్నీ నేనే అనుభవిస్తున్నానా, నేను ఒక్కదానే ఎన్ని బాధలు పడుతున్నానా, నేను ఒక్కడే ఇంత వేదన పడుతున్నానా, నా బతికేంటి ఇలాగ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి దేవుడు చూస్తున్నాడు అనే మాట నీకు అర్థమైతే అది ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఆదికాండంలోనికి వెళితే అక్కడ 16వ అధ్యాయము చూసినప్పుడు హాగర్ గర్భవతి అవుతుంది. అసలు హాగర్ని అబ్రాం పెళ్లి చేసిందే సరాయి. కానీ ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో ఈవిడికి ఈర్చి పుట్టింది. ఈవిడికి ఈర్చి పుట్టి నువ్వు ఆవిడని పంపించే ఇంట్లో నుంచి అన్నాడు. వీళ్ళకి ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు అవుతాయి ఎవరికీ తెలియదు. ఒకసారి ఏమో చేర్చుకోమంది, నాకు ఎలాగో పిల్లలు పుట్టట్లేదు కదా, వాళ్ళ పనివాళ్లే కదా, వాళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళు మన పనివాళ్ళే, మన బిడ్డలే అవుతారు కదా, వాళ్ళని గర్భాన్ని వాడుకోవచ్చు, నువ్వు వాళ్ళతో నువ్వు వెళ్ళు అని చెప్పింది ఈవిడే. ఆవిడ గర్భవతి అయితే ఆవిడని ద్వేషించుకుంది కూడా ఈవిడే. మరి ఏం చెప్తాడు? ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆవిడేం చేసింది? ఇంట్లోంచి పొమ్మంది బయటికి. చూడండి అన్ని మాట్లాడేస్తుంది. 5వ వచనం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసి నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాముతో నేను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దానితో చేయమని సారాయితో చెప్పాను. తన భార్య మాటలు పాడగా ఏమన్నా నా ఉసురు తగులుతుంది నీకు, ఇంత మాట్లాడితే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ పనోళ్ళు కదా వీళ్ళకి, కాబట్టి నీకు ఇష్టమైంది చేయమ్మా, నన్నెందుకు అంటావు అంటే పొమ్మంది ఇంట్లో నుంచి. అప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. చూడండి ఎంత భయంకరమైన మాట ఉందో. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, శ్రమ పెట్టేసిందంట, ఇబ్బందులు పెట్టేసిందంట. ఎక్కడి నుంచో వచ్చిందో మీ మాట, పొమ్మనకుండా పోగొట్టారని. ఇబ్బంది పెట్టేస్తే ఏం చేద్దే, అక్కడి నుంచి పోయింది. వెళ్ళిపోతా ఉంటే అరణ్యంలో అటు ఇటు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? చాలా భయంకరమైనటువంటి వేడి ఉంటుంది, చాలా భయంకరమైన ఇబ్బంది ఉంటుంది, త్రాగడానికి నీళ్లు ఉండవు, ఎడారులు ఎంత దూరం నడవగలుగుతుంది, అందులో గర్భవతి ఎన్ని ఇబ్బందులు పడిందో, ఏం ప్రార్థన చేసిందో మనకు తెలియదు. కానీ యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 8వ వచనం. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానుడు ఆయన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. నువ్వు అణిగి ఉండు, ఎందుకు మరి ఆవిడకి వ్యతిరేకంగా నువ్వు తిరుగుతున్నావు? వెళ్ళు, వెనక్కి వెళ్ళు, ఎక్కడ తిరుగుతావు అరణ్యంలో. అప్పుడు యెహోవా దూత అన్నాడు, నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, లెక్కింప వీలునంతగా విస్తారం అవుతుంది. ఇదిగో యెహోవా నీ మొరను వినేను. ఏం ప్రార్థన చేసిందో నాకు తెలియదు అన్నాను కదా, కానీ ఆయన చెప్తున్నాడు నీకు ఇటువంటి కొడుకు పుడతాడు అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆమెకి నీటి ఊట చూపించాడు. 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. యాలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహోయి రోయి అనో పేరు పెట్టబడెను. ఒక నీటి ఓటకే ఆవిడ చూచున్న దేవుడు అని పేరు పెట్టింది. చూచుచున్న దేవుని ఓట అని పేరెట్టింది. ఎందుకు ఓటకు పెట్టింది? అంతే కదా, మనం డబ్బుల అవసరతలో ఉన్నాం, ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వనన్నారు, చాలా నలిగిపోయినాం, చాలా ప్రార్థన చేసాం. సడన్ గా ఎవరి ద్వారా మనకు సహాయం కలిగింది అనుకోండి, అమ్మా దేవుడు చూశాడమ్మా,
మాకింత సాయం పంపించాడమ్మా, దేవుడు పంపించినట్టు వచ్చావు బాబు అంటామా లేదా? ఈవిడి ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో, ఆవిడ కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని సహాయం పొందుకున్నాక తెలిసింది ఆయన చూచున్న దేవుడని. అంటే ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, హాగరు దాహం వేసినప్పుడే ఆయన చూశాడా? అంతకుముందు ఎప్పుడు చూడలేదా? ముందు నుంచి చూస్తున్నాడు జరుగుతున్న తంతంతా. అప్పుడే కళ్ళు తెరుచుకోలేదు ఆయన. బైబిల్ చరిత్రలో అనేక సందర్భాల్లో దేవుడు అన్ని చూస్తున్నాడు, ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు ఆయన. కానీ మనకు ఆయన చూస్తున్నాడని ఎప్పుడు అర్థమవుతుంది? ఆయన సహాయం మనం పొందుకున్నప్పుడే. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు కనుదృష్టి లోకమంతా తిరుగుతుందంట. తన ఎడల యథార్థంగా ఎవరైతే ఉంటారో వాడిని బలపరచడానికి. ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరిచాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని ధైర్యపరిచాడో, ఎప్పుడైతే దేవుడు మనకు సహాయాన్ని అందించాడో, అప్పుడు మన కృతజ్ఞత కూడం పెట్టేసుకుంటాం. వెంటనే అందరిని పిలిచి భోజనాలు పెట్టేస్తాం. అక్కడ ఆరాధనకు టైం ఉండదు. పాటలు పాడతారు బాగానే, వాక్యం విని ఆరాధన చేసుకుందాం అనేసరికి టైం అయిపోయింది అంటే ఒక 10 నిమిషాలు తొందర ముగించేయండి అంటారు. పెళ్ళిలో కూడానే పావుగంటలో చెప్పేస్తారా? అప్పుడు దాకా ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కుదరదు. ఆరాధన కుదరదు. అసలు ఏ పెళ్ళిలో ఆరాధన జరిగినట్టు నేను చూడలేదు. ఏ పుట్టినరోజుల్లో ఆరాధన జరగడం నేను చూడలేదు. ఊరికే బాగోదని 3 పాటలు, ఆ పాటలు పాడేటప్పుడు కూడా ఆ టైంకి వచ్చాడా, ఈడొచ్చాడా, అటు ఇటు చూస్తానే పాడతారు. మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞత ఏముంది అక్కడ? థ్యాంక్స్ గివ్ మీటింగ్స్ అన్నీ కూడా ఫీస్టింగ్ మీటింగ్స్ అయిపోయినాయి. కృతజ్ఞతా కూడికలన్నీ భోజనం చేసే కూడికలు అయిపోయినాయి. ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారు, ఈ గొడవ సరిపోద్ది వాళ్ళకి. అందరూ అన్నం తిన్నారా, ఏమో ఒకడు తొందరగా వెళ్ళిపోతానంటాడు. కృతజ్ఞతా కూడికలు దేవుడు కృతజ్ఞత ఏది అసలు? బర్త్డేలో కూడా ఏం చేస్తారు అంటే, ఆ అమ్మాయిని అందరూ, అమ్మాయిని అబ్బాయిని అక్షంతలు వేసేసి వాళ్ళను తెగ పొగిడేస్తారు, ముద్దులెట్టుకుంటారు. కానీ దేవుడికి ఆరాధన ఎంత చెల్లిస్తున్నారు? సో దేవుడు మహిమని ఎక్కడైతే దొంగిలిస్తామో దేవుడు అక్కడ మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇచ్చేయాలి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినాను ఏమన్నాడు? సమస్తను గురించి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయాలి. దేవుడు చూస్తున్నాడు. వీడు నా ఎడల యథార్థంగా ఉన్నాడా? వీడు నన్ను ప్రేమిస్తున్నాడా? 91వ కీర్తన చివరి చరణాల్లో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదు, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతను గనపరచదు. ఎవరితను? మహోన్నతుని రెక్కల చోటను నివసించేవాడు. దేవుడు అతన్ని ఆదుకుంటాడు ఖచ్చితంగా. దేవుడు చూస్తున్నాడు తన యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి. ఇది మనలో ధైర్యం ఇవ్వాలి ముందుకు సాగడానికి. దేవుడు ఇస్తాడు. మనం నిజంగా నీతిమంతులమైతే. రహస్యమందు చూస్తున్నాడు దేవుడు, నన్ను ఆయన పట్టించుకుంటాడులే, నాకు ఆయన సాయం చేస్తాడులే, నేను చేయగలిగింది చేద్దాం అని మన ప్రార్థనైనా, మన ధర్మమైనా, మన ఉపవాసమైనా, సో దేవుడు రహస్యమందు చూస్తున్నాడు అన్న ఆలోచన ఈవేళ మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకురావాలి. రహస్యమందు చూస్తున్న దేవుడు అనే ఆలోచన, దేవుని ఆరాధించి దేవుని పైన ఇంకా అభిమానం పెంచుకొని దేవుని కొరకు ఇంకా కష్టపడేటట్టు మిమ్మల్ని ప్రోత్సహించాలి. దేవుడు చూస్తున్నాడనే ఆలోచన, నన్ను అవసరమైనప్పుడు ఆయన ఆదుకుంటాడనే ధైర్యాన్ని మనకి ఇవ్వాలి. ఈ ఆలోచనలతో ఇక మిమ్మల్ని విడిచిపెడతాను.